సంఖ్యాకాండము 26వ అధ్యాయము. ఇశ్శాఖారు పుత్రుల వంశస్థులలో తోలాహీయులు తోలా వంశస్థులు, పువ్వాయులు పువ్వా వంశస్థులు, యాషూబీయులు యాషూబు వంశస్థులు, షిమ్రోనీయులు షిమ్రోను వంశస్థులు. వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,300 మంది. జెబూలూను పుత్రుల వంశస్థులలో సెరదీయులు సెరేదు వంశస్థులు, ఏలోనీయులు ఏలోను వంశస్థులు, యహలీయులు యహలేలు వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 60,500 మంది. యోషేపు పుత్రుల వంశస్థులు, అతని కుమారులు మనష్షే ఎఫ్రాయిము. మనష్షే కుమారులలో మాకీరీయులు మాకీరు వంశస్థులు. మాకీరు గిలాదును కనెను. గిలాదీయులు గిలాదు వంశస్థులు. వీరు గిలాదు పుత్రులు. ఈజరీయులు ఈజరు వంశస్థులు. హెలకీయులు హెలకు వంశస్థులు. అజ్రియేలీయులు అజ్రియేలు వంశస్థులు. షెకెమీయులు షెకెము వంశస్థులు. షెమీదాయీయులు షెమీదా వంశస్థులు. హెపెరీయులు హెపెరు వంశస్థులు. హెపెరు కుమారుడైన సెలోపెహాదుకు కుమార్తెలే కాని కుమారులు పుట్టలేదు. సెలోపెహాదు కుమార్తెల పేరులు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా. వీరు మనష్షీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 72,700 మంది. ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి: షూతలహీయులు షూతలహు వంశస్థులు, బేకరీయులు బేకరు వంశస్థులు, తహనీయులు తహను వంశస్థులు. వీరు షూతలహు కుమారులు. ఏరానీయులు ఏరాను వంశస్థులు. వీరు ఎఫ్రామీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 32,500 మంది. వీరు యోసేపు పుత్రుల వంశస్థులు. బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెల వంశస్థులు, అష్బెలీయులు అష్బేల వంశస్థులు, అహీరామీయులు అహీరాము వంశస్థులు, షూపామీయులు షూపాము వంశస్థులు. బెల కుమారులు అర్దు నయమాను. ఆర్దీయులు ఆర్దు వంశస్థులు. నయమానీయులు నయమాను వంశస్థులు. వీరు బెన్యామీనీయుల వంశస్థులు. వారిలో వ్రాయబడిన లెక్క చొప్పున 45,600 మంది. దానుపుత్రుల వంశములలో షూషామీయులు షూషాము వంశస్థులు. వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,400 మంది.